నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఎక్కువగా వినిపిస్తుంది అంటే అది ఒక డిఎస్సి. అంటే డిఎస్సీలు అనేవి అంత ఈజీగా వదలరు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒక్క డిఎస్సి కూడా రాలేదు. బట్ కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ నిరుద్యోగం ఉండకూడదు అని చెప్పేసి డిఎస్సిని ఇచ్చారు. అందులో సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఎంతోమంది ఉద్యోగాలు వచ్చినాయి. 1 year అయిపోయింది, చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఏదైతే జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు, అక్కడ ఆయన రిజైన్ చేయడము, సో అది ఇక్కడ వర్కౌట్ చేసేద్దామని చెప్పేసి వైసీపీ వాళ్ళు 3 రోజుల నుంచి ఈ ధర్నాలు అనేవి చేస్తున్నారు. ఇందులో మోటో ఏంటంటే ఒక్కటే, లోకేష్ గారు రాజీనామా చెయ్యాలి. యాక్చువల్గా ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి జాబులు తెచ్చుకున్నారో వాళ్ళు ఇప్పుడు కర్నూలు కొండారెడ్డి బుర్జ్ దగ్గర నిరసన చేస్తున్నారు. మేము కష్టపడి రాత్రింపగళ్ళు చదువుకుని జాబులు తెచ్చుకుంటే మమ్మల్ని అవమానిస్తున్నారు, మా పొట్ట కొడతారా, ఏంటిది జగన్ అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు తెలిసి విద్యార్థులే మాకు ఏ నష్టం జరగలేదు అని చెప్పేసి నిరసన చేయడం ఇదే ఫస్ట్ టైం ఏమో సార్. ఇది ఎలా చూడాలి అసలు? యాక్చువల్గా అమ్మా, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ పద్ధతులు అయితే అవలంబించిందో అదే పద్ధతులు ఈ 2 సంవత్సరాల్లో కూడా అవలంబిస్తున్నారు వాళ్ళు. ప్రజలకు అవి నచ్చవు. నిజాయితీగా పోరాటాలు చేయట్లా. నిజాయితీగా పోరాటం చేస్తే ప్రజల మద్దతు ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అక్కడ ఢిల్లీలో చేసిన ఉద్యమంతో దీంట్లో పోలుస్తున్నారు అని. అది పేపర్ లీక్ అయిందని ఎస్టాబ్లిష్ అయింది. అందుకని ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ మోరల్గా రిజైన్ చేయాల్సి వచ్చింది. చేశారు. అక్కడ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది. ఇమ్మీడియట్గా పోస్ట్ పోన్ చేసి సెకండ్ కండక్ట్ చేశారు నీట్ని. ఇక్కడ అలా కాదు, అసలు పేపర్ లీక్ అవడానికి పేపరే ఉండదు ఇక్కడ. దిస్ ఇస్ కంప్యూటరైజ్డ్. టీసీఎస్ ఆర్గనైజ్ చేసేది ఇది. టీసీఎస్ మెయిన్ పర్సన్ అనమాట. టీసీఎస్ అనే మన సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇది. దాంట్లో ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, దాన్ని జంప్లింగ్ పద్ధతిలో చేసుకొస్తారు. పేపర్ లీక్ అయ్యే అవకాశాలే ఉండవు అనమాట. అది సెకండరీ. అసలు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం 2024లో గెలిచిన తర్వాత గెలిచేటప్పుడే వాళ్ళు చెప్పారు మేము మెగా డిఎస్సి వేస్తాం మేము వచ్చిన తర్వాత అని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెమ్మటే మొట్టమొదటి సంతకం డిఎస్సి మీదే పెట్టారు. డిఎస్సి కండక్ట్ చేస్తామని పెట్టారు. ఫస్ట్ సంతకం అదేనమాట. ఆ పెట్టినట్టుగానే హామీ ఇచ్చినట్టుగానే మెగా డిఎస్సి 16,300 పోస్టులకి అడ్వర్టైజ్ చేశారు. 150 రోజుల్లో చాలా ఫాస్ట్గా ఎంతో ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేశారు. కండక్ట్ చేస్తే 16,300 పోస్టులు వేస్తే 15,900 మందిని సెలెక్ట్ చేశారు. 3,30,000 మంది రాశారు టెస్ట్. అది 3,30,000 మందిలో 16,000 మంది సెలక్షన్ అంటే వాళ్ళు ఎంత మెరిట్ అయి ఉంటారు, ఎంత కష్టపడి 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు డిఎస్సి కోసం. ఆ డిఎస్సి కోసం వెయిట్ చేసి రాత్రింపగళ్ళు కఠోర శ్రమ ఓర్చి ఫ్యామిలీలో ఉన్న సాధక బాధలను కూడా ఫేస్ చేసి ఎడ్యుకేట్ అయ్యి 7 సంవత్సరాలు ఖాళీగా ఇంట్లో భారంగా ఉండి చదువు మీదే జాస్ పెట్టుకుని ప్రతి సెంటెన్సు ఎంత కష్టపడితే డిఎస్సిలో సెలెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఇది మే నుంచి బిగిన్ చేశారు. లాస్ట్ ఇయర్ 1 year దగ్గర రేపు అక్టోబర్కి వాళ్ళు టీచర్స్ని అపాయింట్ చేసి 1 year అయిపోతుంది. వాళ్ళు చక్కగా పాఠాలు చెప్పారు. పాఠాలు చెప్పిన తర్వాత ఇప్పుడు మొన్న అడ్మిషన్స్ అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో 1,00,000 మంది ప్రైవేట్ స్కూల్స్లో నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో చేశారు. ఈ 16,000 మంది ఎంత మెరిట్ వాళ్ళు కాకపోతే, ఎంత చక్కగా టీచింగ్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి పిల్లలు చేరతారు. ఎంతమందికి ర్యాంక్స్ వచ్చినాయి, స్టేట్ ర్యాంక్స్. న్యూస్ పేపర్స్లో మెయిన్ హెడ్డింగ్స్ ఫస్ట్ పేజ్ అంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో నిండిపోయింది. భారతదేశ చరిత్రలో ఫస్ట్ అనమాట అది. ఇదంతా ఎంతో మెరిటోరియస్గా ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి టీచర్ ఉద్యోగం చేసుకున్నాడు, సాధించిన విజయాలు అయ్యి వాళ్ళు 2 నెలల నుంచి ఓర్చుకుంటున్నారు. ఇది డిఎస్సి పోస్టులు అమ్ముకున్నారు, దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని మిస్లీడ్ చేస్తున్నారు పబ్లిక్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నీకు ఇందా చెప్పాను కదా, గత 5 సంవత్సరాలు అదే చేశారు. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. నిజాయితీగా వాళ్ళు చేయట్లా. వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత మొదలు పెట్టారు. దగ్గర అంటే మే 26 మొదలు పెట్టారు. ఇది ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో మోసాలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో టెస్టులు పెట్టలేదు, ఎన్ని రకరకాలుగా చెబుతున్నారు. ఒక టీచర్, ఈ డిఎస్సిలో అపాయింట్ అయిన టీచర్, స్పోర్ట్స్ కోటాలో అపాయింట్ అయిన టీచరు ఇవాళ కర్నూలులో జరిగిన నిరసన ర్యాలీ, ఆత్మ గౌరవ ర్యాలీ. అది నిరసన ర్యాలీ కాదు, ఆత్మ గౌరవ ర్యాలీ. మేము ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి మా కుటుంబాలను కష్టపెట్టి మేము చెమటోడ్చి కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్ని, మా ఆత్మగౌరవాన్ని మేము రాంగ్ వేలో
మేము ఉద్యోగాలకి లక్షలు ఇచ్చి కొనుక్కున్నామని చెబుతున్నారు. మా దగ్గర అన్ని లక్షలు ఉన్నాయి, మా నిరుపేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీలము మైనారిటీలము, మేము అలాంటి పనులు చేయలేము, మా మెరిట్ మీద మా శ్రమ మీద నమ్ముకొని మేము సంపాదించుకున్నాం ఉద్యోగం, అలాంటి మమ్మల్ని కించపరుస్తున్నారు. మేము భావి భారత పౌరుల్ని తయారు చేసే ఉపాధ్యాయులు, మేము వాళ్ళకి పాఠాలు చెబుతాం. ఒక్కవేళ ఇదే గనక మీరు కంటిన్యూ చేస్తే మీకు గుణపాఠం చెబుతాం అన్నారు. మీకు పాఠాలు చెప్పేవాళ్ళమే ప్రస్తుతానికి మేము, మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. 3 జిల్లాల వాళ్ళే అక్కడికి వచ్చింది, కర్నూలు, కడప, అనంతపూరు. కర్నూలు బురుజు, కొండారెడ్డి బురుజు దగ్గర వాళ్ళు సమావేశపరిస్తే ఆ వీడియోలు చూస్తుంటే ఎంత ముచ్చట వస్తున్నాయో, ఎంతమంది టీచర్స్ ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక్కొక్క టీవీకి. ఎంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు టీచర్స్, అసలు తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు మమ్మల్ని ఇంత కించపరుస్తున్నారు, మేము ఎంతో కష్టపడి రాసాము, ఎందుకు మమ్మల్ని రాజకీయంలోకి లాగుతున్నారు అనేది వాళ్ళ నిరసనలో తెలియజేశారు. మా ఆత్మగౌరవాన్ని మేము పోగొట్టుకోం, మేము 2 నెలల నుంచి ఓర్చుకుంటున్నాము. కొంతమందికి ఏంటంటే పబ్లిక్కి అసలు డిఎస్సి అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మినిస్టర్స్గా చేసిన వాళ్ళకే డిఎస్సి ఫుల్ ఫామ్ తెలియదు, అసలు డిఎస్సిలో ఏం జరిగింది అనేది తెలియదు, ఎంతమంది రాశారో తెలియదు, టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేశారో తెలియదు, అసలు అవగాహనే లేదు. ఇప్పుడు స్కూల్స్లో చేసే కొంతమంది టీచర్స్ కూడా తెలియదు. అదే ఒక ఆయన చెప్పాడు, స్పోర్ట్స్ కోటాలో నేను సెలెక్ట్ అయ్యాను. స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎలా ఉంటుందంటే డిఎస్సి రాయొచ్చు రాయకపోవచ్చు అని చెప్పి ఒక ఫ్యాక్టర్ పెట్టారనమాట. పెట్టినప్పుడు టెట్ అనేది ఒకటి ఉంటుంది, టెట్ మాత్రం అందరూ క్వాలిఫై అవ్వాల్సిందే అనమాట. కొంతమంది ఒక టీచర్ అడిగారంట, ఏమంటే మీరు స్పోర్ట్స్ కోటాలో వచ్చారు, మీరు టెట్ కూడా రాయకుండా హాయిగా పరీక్షలు రాయకుండా వచ్చారు కానీ అడిగారంట. అంటే ఆ టీచర్స్కి కూడా దాని మీద అవగాహన లేదు. అంటే ఎడ్యుకేటెడ్కి అవగాహన లేదంటే మాస్కి ఏ విధంగా అవగాహన ఉంటుంది ఈ టెస్ట్ మీద? అతను చెప్పాడు టెట్ అనేది కంపల్సరీ. ఈ స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మామూలు కోటాలో డిఎస్సి రాసి సెలెక్ట్ అయిన వాళ్ళ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ. ఎడిషనల్ ఏంటంటే స్పోర్ట్స్లో మెరిట్ అనమాట. అదీగాక వీళ్ళు కంపల్సరీగా వీళ్ళు ఎలిగేషన్స్ గ్రీవియన్సెస్ వచ్చినాయి కదా, వచ్చిన తర్వాత గత 2 నెలల నుంచి వీళ్ళు అజయ్ జైన్ కానీ, మరి అన్సారియా ఆవిడ హైర్ ఎడ్యుకేషన్ డైరెక్టరు, మరి భరణి ఆవిడ శాప్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టరు, మరి వీళ్ళందరూ కూడా లాస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు, అన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు, ప్రతి ఒక్కదానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. 80 గ్రీవియన్సెస్ వచ్చినాయి, 80 గ్రీవియన్సెస్ని అటెండ్ అయ్యాం. ఇదిగో ఇందుకు మీకు జాబ్ రాలేదు, ఇందుకు మీకు జాబ్ రాలేదు, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, పిల్లేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, కోర్టు మొట్టికాయలేసింది. ఇది రాజకీయం సంబంధించింది కాదు, ఎవరైనా దానివల్ల సఫర్ అయ్యి ఏదైనా ఆధారాలు ఉంటే మా దగ్గరికి రావాలని ఆ పిల్లని కొట్టేసింది. అంటే ఎంత నిజాయితీగా, ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎన్నో కుటుంబాలను ప్రభావితం చేసిన డిఎస్సి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 16,000 కుటుంబాలకి ఆధారాన్ని ఇచ్చింది డిఎస్సి. ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సి ఇవ్వట్ల. లాస్ట్ 5 yearsలో ఒక్కసారి కూడా డిఎస్సి అనౌన్స్ చేయలే వైఎస్ఆర్సీపీ. ఒక్క ఉద్యోగం ఇవ్వాల. ఉపాధ్యాయులు లేకుండా స్టూడెంట్స్ భావి భారత పౌరులను ఎట్లా తీర్చిదిద్దుతారు? స్కూల్స్లో 16,000 మంది పోస్టులు వచ్చినాయి కాబట్టి వాళ్ళ స్కూల్స్ అన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నాయి. మళ్ళీ రేపు అక్టోబర్లో డిఎస్సి వేస్తున్నారు, డిసెంబర్లో టెస్ట్ ఉంది. ఇప్పుడు ఇట్లా ఎవ్రీ ఇయర్ 2026 కదా, 27లో ఇంకోటి, 28లో ఒకటి డిఎస్సీలు వరుసగా వస్తాయి. అంటే గవర్నమెంట్కి, కూటమి గవర్నమెంట్కి ఇంత పేరు వచ్చేస్తుంది, ఎట్లా దీన్ని ఖండించడం అని మొదలుపెట్టి ఏదో ఒక రకంగా పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నారు అనమాట. మిస్లీడ్ అంటే మిస్లీడే. ఎందుకంటే ఎడ్యుకేటెడే డిఎస్సి అంటే చాలామంది తెలియదు, దాని ప్రాసెస్ తెలియదు, దాని సెలక్షన్ తెలియదు, ఏ విధంగా చేశారో తెలియదు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్స్ అని ఇవన్నీ రకరకాలు. కొంతమందికి ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలియట్లేదు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. మరి పబ్లిక్ ఏం తెలుస్తుంది? కామన్ మ్యాన్కి ఇది ఏదో ఒకటి, ఉద్యోగాలు కొనుక్కోవచ్చు కాను, ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు కాను అనుకుంటారు పబ్లిక్. మిస్లీడింగ్ అనమాట ఇది. రియల్గా జరగల. ఎందుకంటే సిస్టమేటిక్గా నీట్గా చేశారు. ఐఏఎస్ వాళ్ళు 4 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి కేస్ వైజ్గా స్టడీ చేసి మరీ చెప్పారు. ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చినా ఇవాళ వాళ్ళకి ఏ ఇష్యూ లేదు రాష్ట్రంలో. 2 సంవత్సరాల నుంచి దాని నుంచి చెప్తున్నా కదా, అదే 5 సంవత్సరాల్లో ఏం చేశారో అదే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు మార్చుకోవట్లా, సమీక్షించుకోవట్లా. ఏదైనా మంచి ఇష్యూ తీసుకోవచ్చు, అమరావతి తొందరగా కట్టండి, లేకపోతే పోలవరం తొందరగా కట్టండి, లేకపోతే రోడ్స్ అన్నీ ఇంకా శాంతం వేయలేదు, బ్రహ్మాండంగా రోడ్లు వేయాలి మీరు, అలాంటి వాళ్ళకి నిరసన దీక్షలు చేయొచ్చు అనమాట. ఇవాళ నిరసన దీక్షలు చేస్తున్నారు రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అంటే రిలే నిరాహార దీక్షలు. ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా లేడు. 3 లక్షల మంది ఉన్నారు కదా,
ఉద్యోగం రానాళ్ళు. కానీ జగన్ గారు చెప్తున్నారు కదా సార్, విద్యార్థులను కొడుతున్నారు నిరాహార దీక్షలో పాల్గొన్న విద్యార్థులని. ఎక్కడ కొడుతున్నారు? ఎక్కడన్నా ఒక్క చాట జరిగిందా? అది ఎవ్వరు పీస్ఫుల్ గా రిలే నిరాహార దీక్ష, ఎవ్వరు దాన్ని డిస్టర్బ్ చేయట్లా. నిన్న విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో బస్ స్టాప్ లో పర్మిషన్ లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తుంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే బోండావమ్మ గంటన్నర టైం ఇస్తున్నాం పోలీసులకి, వాళ్ళ పోలీసులు మీరు వెళ్ళి వాళ్ళతో పర్మిషన్ తీసుకుని ధర్నా చౌక్ అని ఉంటుంది విజయవాడలో, అలంకార టాకీస్ దగ్గర, అక్కడ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినన్ని రోజులు చేసుకోండి. ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టుగా రోడ్ల మీద చేస్తే ఇబ్బంది. 1 గంటన్నర లోపల అక్కడ మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అతను పోలీసులకు కూడా ఇచ్చేశాడు, రిక్వెస్ట్ చేశాడు. కానీ వాళ్ళు వీళ్ళే వాళ్ళని బలవంతంగా తీసేశారు. ఎందుకంటే వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. కావాలంటే ఇష్యూ బేస్డ్గా మాట్లాడుకో, మీరు ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి దీన్ని తేల్చండి, సిబిఐ ఎంక్వైరీ వేయమంటాడు. కోర్టు అక్షంతలు వేసింది. సిబిఐ ఎంక్వైరీ వేసిన ఎన్ని కేసులు తేలినాయి ఇప్పుడు వరకు? జగన్ మీదే సిబిఐ ఎంక్వైరీ ఉంది, సిబిఐ కేసులు బోల్డ్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఏలాడుతున్నాయి? సిబిఐ ఎంక్వైరీ కాదు, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఐఏఎస్ వాళ్ళు బోల్డ్ సార్లు చెప్పారు. అది ఇవాళ కర్నూలులో చూశారు కదా, ఎంత పెద్ద ర్యాలీ, ఆత్మగౌరవ ర్యాలీ. అది ఆత్మగౌరవ ర్యాలీలో వాళ్ళకి మరి బాధగా ఉంటుంది. చూసే స్టూడెంట్స్ కానీ సొసైటీ కానీ మీరు కొనుక్కున్నారేమో జాబ్స్ అంటుంటే వాళ్ళకి కూడా బాధగా ఉంటుంది. మరి 2 నెలల నుంచి మరి వాళ్ళు సహనం వహించారు, వీళ్ళు చేసి రెచ్చగొట్టేశారు వాళ్ళని. వాళ్ళు అప్పటి వరకే కాముగా కూర్చుని ఇక సహించలేక బయటకు వచ్చి ఆత్మగౌరవ ర్యాలీ తీసి వాళ్ళు ఆ మహాత్మా గాంధీ స్టాట్యూ దగ్గర వాళ్ళ వినతి పత్రం పెట్టారు. ఇలాంటి మేము రాజకీయ సంబంధించింది కాదు, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము మెరిట్లో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు, భావి భారత పౌరం తయారు చేసే ఉపాధ్యాయులు, నీతిమంతులము, పేద కుటుంబాల నుంచి వచ్చాము, మా మీద అనవసరంగా అపాదులు ఎలిగేషన్స్ చెయ్యొద్దు, చేస్తే మాత్రం మేము గుణపాఠం చెప్తామని అందరూ మాట్లాడారు. కొంతమంది ఎంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడారో, ఫ్లూయెంట్ తెలుగు మాట్లాడారో, వాళ్ళు నిజంగా ఎంత మెరిట్ ఉన్నారో అర్థమైందనమాట. 3,30,000 నుంచి 16,000 మందిని సెలెక్ట్ చేయటం అంటే ఎంత కష్టమో, ఎంత మెరిట్ అయి ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ నిరాహార దీక్షల్లో, ఈ వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్న వాళ్ళందరూ ఎవ్వరు డిఎస్సీ అభ్యర్థులు లేరు 3 లక్షల మందిలో. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఇందా చెప్పారు ప్రెస్ మీట్లో. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే రిలే నిరాహార దీక్షల్లో జన్జీ కానీ ఈ డిఎస్సీ అభ్యర్థులు కానీ 3 లక్షల మందిలో ఒక్కళ్ళు కూడా లేరు. ఏ టెంట్ చూసినా సరే అందరూ 50 ఏళ్ళ పైనాళ్ళు, వృద్ధులు, వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా కరడుగట్టిపోయిన సానుభూతి పరులు మాత్రమే ఉన్నారు. గంజాయి బ్యాచ్ ఉందని డైరెక్ట్గా సీఎంఏ చెప్పాడు. అది గంజాయి బ్యాచ్ చేసే నిరాహార దీక్షలు. కర్నూలులో కొండారెడ్డి పురుషు దగ్గర వచ్చిన వాళ్ళందరూ రియల్గా డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు. ఎవరైనా సరే చట్టం అతిక్రమిస్తే నేను కఠినమైన శిక్షలు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు ఇందాకే ప్రెస్ మీట్లో చెప్పారనమాట. అంటే దాన్ని బట్టి ఎంత అర్థమవుతుంది, ఆ రిలే నిరాహార దీక్షలకు వాల్యూ లేదు. వచ్చిన వాళ్ళకి అసలు డిఎస్సి తెలియదు. ఏదో ఇంటర్వ్యూలో ఎవరు అడుగుతున్నారు, మీరు నిరాహార దీక్ష దేనికోసం చేస్తున్నారంటే ఏమో మాకు తెలియదు, మా నాయకులు తీసుకొచ్చారంట. అంటే అసలు అది ఎందుకోసం నిరాహార దీక్ష చేస్తున్నారు అనేది కూడా చాలామంది తెలియదు. అసలు డిఎస్సి అంటే ఏంటి తెలియదు, డిఎస్సి ద్వారా అసలు టీచర్ పోస్టులు ఉంటాయా అనే సంగతి కూడా తెలియదు. ఈ అవగాహన లేకపోవటం వల్లే పబ్లిక్లో పామర్లు ఎక్కువ మంది ఉండటం మూలకంగానే దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే వాళ్ళు అట్లా రెచ్చిపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి ఎంతో ట్రాన్స్పరెంట్గా చక్కగా 16,000 మంది ఉద్యోగాలు వచ్చి బ్రహ్మాండంగా ఆనందంగా 16,000 కుటుంబాలు ఉంటే సంతోషించలేక అసూయతో ద్వేషంతో ఇలాంటి మసిపూసి మారేడికాయ చేసి మట్టి చల్లటానికి లోకేష్ని రిజైన్ చేయమంటానికి, లోకేష్ దినదినాభివృద్ధి చెందుతున్నాడు, అతన్ని ఓరవలేక అతని మీద మట్టి పూసి మారేడికాయ చేస్తే ఏదైనా కొంతమంది ప్రజలు నమ్ముతారు కదా, అమ్మో ఏదో ఉద్యోగాలు అమ్ముకున్నాడు కాను డబ్బులు, ఏదో ఒక చెడ్డ మాట అనగానే గబాలు నమ్ముతారు ప్రజలు. కాబట్టి మనం ప్రతిసారి దీని గురించి క్లియర్గా పబ్లిక్ తెలియజేయాలి, అవేర్నెస్ ఉండాలన్నమాట పబ్లిక్. డిఎస్సి అంటే ఏంటి, అది ఎలా కండక్ట్ చేశారు, స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఎలా ఇచ్చారు, రేపు అక్టోబర్లో అనౌన్స్ చేస్తున్నారు, మళ్ళీ డిసెంబర్లో టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అందుకని వారలేకపోతున్నారు. మళ్ళీ డిఎస్సి అయిపోయింది, మళ్ళీ డిఎస్సి ప్రతి సంవత్సరం డిఎస్సి కండక్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. అది వాళ్ళు ఇంత మంచి పేరు వస్తుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. ఏదో ఒకటి నేను చెప్పాను కదా ఇందాక, టీచర్స్కే అసలు స్పోర్ట్స్ కోటాలో టెట్ రాయాలనే సంగతి తెలియదు. స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా టెట్ రాశారు. డిఎస్సి అయితే రాయొచ్చు, రాయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మెరిట్ వేరే స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కూడా 3%.
2%, 3% చేసి 1% ఉమెన్కి ఇచ్చారు. వాళ్ళని ఫిజికల్ డైరెక్టర్స్గా తీసుకున్నారు. ఇన్ని రకాలుగా ట్రాన్స్పరెన్సీగా ఎంతో క్లియర్గా చక్కగా ఉద్యోగాలు ఇస్తే ఈ ఎలిగేషన్ చేయడం ప్రజలు కూడా చూడలేరు. ప్రజలు కూడా తెలియాలి. మనలాగానే వీడియోస్ యూట్యూబ్లో వీటి గురించి క్లియర్గా చెప్తే కొంతమంది అన్న చూసి అర్థం చేసుకుంటారు. కనీసం డిఎస్సిలో ఏం జరిగింది, ఇది రాజకీయంగా కావాలని చేస్తున్న రిలే నిరాదేశం అని. థ్యాంక్ యూ సార్. నమస్తే.